ప్రతి ఇంట్లోనూ ఒక డాక్టర్, ఇంజనీర్ ఉన్నట్టు ఒక పారిశ్రామికవేత్త కూడా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుంటున్నాయి. అది కూడా మహిళలే అవ్వాలి అనుకుంటున్నారు. దానికోసం రకరకాల పథకాలను ప్రవేశపెట్టి ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ మధ్య ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కూడా మనం చూడొచ్చు. అందులో బిజినెస్ చేయాలనుకునే ఎస్సీ, ఎస్టీ మహిళలకు 2 కోట్ల దాకా లోన్ ఇస్తారు అని ప్రకటించారు. అసలు మనకు ఎలాంటి పథకాలు ఉన్నాయో చూద్దాం. ముద్రా యోజన వృత్తి విద్యా నైపుణ్యాలను నేర్చుకుని వాటిని వ్యాపారంగా మార్చుకోవాలనుకునే వారికి పిఎంఎంవై ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ఒక మంచి ఆప్షన్. ఈ పథకం ద్వారా 50,000 నుంచి 50 లక్షల రూపాయల వరకు లోన్ ఇస్తారు. 10 లక్షల వరకు ఎలాంటి గ్యారెంటీ అవసరం లేదు. దీనిలో శిశు, కిషోర్, తరుణ్ ప్లాన్స్ లో వ్యాపార స్థాయిని బట్టి నిర్దేశిత మొత్తాన్ని ఇస్తారు. 2023 లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ఈ పథకం ద్వారా 44.46 కోట్లు మంజూరు అయింది. లోన్ తీసుకున్న వాళ్ళల్లో 69% మంది మహిళలే. అన్ని గవర్నమెంట్ బ్యాంకులలోనూ ఈ లోన్ పొందవచ్చు. బరోడా మహిళా స్వావలంబన, అగ్రికల్చర్, రీటైల్ తయారీ రంగాల్లో పరిశ్రమలు పెట్టాలనుకునే మహిళలు దీని ద్వారా లోన్ పొందవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టిన పరిమితుల ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఈ పథకం ద్వారా 20 లక్షల దాకా లోన్ తీసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఈ లోన్ అందుబాటులో ఉంది. భారతీయ మహిళా బ్యాంక్ బిజినెస్ లోన్ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలను పెట్టాలనుకునే మహిళలకు 20 కోట్ల దాకా లోన్ ఇస్తారు. ఇందులో ₹1,00,00,000 వరకు ఎలాంటి గ్యారెంటీ అవసరం ఉండదు. దీన్ని 7 సంవత్సరాల లోపు తిరిగి చెల్లించవచ్చు. ఈ స్కీమ్ని ప్రవేశపెట్టిన భారతీయ మహిళా బ్యాంక్ 2017లో ఎస్బీఐలో విలీనమైంది. ఈ లోన్ తీసుకోవాలనుకునే వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సంప్రదించవచ్చు. స్త్రీ శక్తి యోజన చిన్న చిన్న వ్యాపార సంస్థలకు విధిస్తారు. దీని ద్వారా టర్మ్ లేదా వర్కింగ్ క్యాపిటల్ రూపంలో లోన్ తీసుకోవచ్చు. ఇందులో 50,000 నుంచి 25 లక్షల వరకు లోన్ ఇస్తారు. 10 లక్షల వరకు ఎలాంటి గ్యారెంటీ అవసరం లేదు. లోన్ కావాలంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కాంటాక్ట్ చేయండి. పిఎన్బి మహిళా ఉద్యమి పెద్ద మొత్తంలో బిజినెస్ చేయాలనుకునే మహిళలకు ఈ పథకం ఒక మంచి ఆప్షన్. దీని ద్వారా స్థిరాస్తులు కొనుగోళ్ల మీద 10 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. 2 లక్షల వరకు ఎలాంటి గ్యారెంటీ అవసరం లేదు. లోన్ మొత్తాన్ని 3 నుంచి 5 సంవత్సరాల కాలంలో తిరిగి చెల్లించవచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్లోని ఇది లభిస్తుంది. అన్నపూర్ణ పథకం మీరు గాని చదువుకుంటూ ఫుడ్ ట్రక్ నడపాలనుకుంటున్నారా, లేదా క్యాటరింగ్, పచ్చళ్లను తయారు చేస్తూ ఆదాయం సంపాదించాలనుకుంటున్నారా? ఈ పథకం ఒక మంచి ఆప్షన్. దీని ద్వారా ఒక 50,000 వరకు లోన్ ఇస్తారు. 36 వాయిదాల్లో తిరిగి చెల్లించవచ్చు. ఈ లోన్ కావాలనుకుంటే ఎస్బీఐను కాంటాక్ట్ చేయండి. ఇవే కాకుండా ఉద్యోగిని, సెంట్ కళ్యాణి, స్టాండ్ ఆఫ్ ఇండియా, పిఎంఈజీపీ లాంటి రకరకాల పథకాల ద్వారా మహిళా ఆంటర్ప్రెనర్స్కు లోన్ ఇస్తున్నారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒక మంచి బిజినెస్ ఐడియా ఉండి ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలనుకునే వారికి ఈ వీడియోను వెంటనే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం, వీడియోల కోసం ఇప్పుడే అమ్మ పాఠశాలను సబ్స్క్రైబ్ చేసుకోండి.